జెన్జీ యువత ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే లక్ష్యంగా సేనా గళం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలు, జూన్ 2న హైదరాబాద్లో జరిగే సభ గురించి సమాలోచనలు జరిపారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల అనంతరం జరిగిన పరిణామాలు, ప్రాంతీయత అంశాన్ని తెరపైకి తీసుకురావడంపై చర్చించారు. సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ, అన్ని వర్గాలను గౌరవిస్తూ దేశ సమగ్రతను పరిరక్షించేలా సేనాకాలం కమిటీని ప్రకటించారు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లు ఏ కులం వారు తిడితే అదే కులం నేతలతో తిట్టించడం, విమర్శ చేయించే ధోరణి పక్కన పెట్టి సేనాకాలం పనిచేయాలని పవన్ స్పష్టం చేశారు. నాకు ఇష్టమైన జాషువా గారు నాకు చాలా ఇష్టం. నేను విశ్వనాథుడు, నేను 100 గొంతులు ఒక్కటే అని జాషువా గారి గురించి ఒకటి ఉండవు. దాంట్లో ఈయన జాషువా గారి గురించి ఈయన రాసింది. యాక్చువల్ జాషువా గారి గురించి ఇది అంటే కులమతాలు గీచుకున్న గీతాల చుచ్చి పంజరాను పట్టుబడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు, విశ్వనరుడు నేను అన్నది ఈయన జాషువా గారు అని విశ్వమానవ కళ్యాణం కోసం ఈ కవిత్వం రాశారు. ఈ దేశంలోని చాలామంది దేశం నాకేమిచ్చిందని ప్రశ్నిస్తుంటే జాషువా తాను ఎంత కులపీడను అనుభవించినా దేశాన్ని నిందించలేదు, తెలుగు జాతిని నిందించలేదు, జాతీయతను వదిలిపెట్టలేదు. స్పష్టమైన జాతీయ సామాజిక దృక్పథంతోనే కవిత్వం రాశారు. పీడిత జాతులకు సామాజిక న్యాయం కావాలని కోరుకున్నారు. సామాజిక స్పృహతో తన రచనలకు బాధ్యత వహించే ఏ కవి రచయిత అయినా నేల విడిచి సాము చేయడు. తాను పుట్టిన నేల, ఊరు, ప్రాంతం, దేశాన్ని ప్రేమిస్తూనే జాతీయతను హృదయానికి హత్తుకుంటూ రచనలు చేశారు. వాటినే విశ్వజనీనం చేస్తారు. కమ్ టు వన్ కామన్ మినిమం అండర్స్టాండింగ్. ఐ థింక్ ఇక్కడి నుంచి పెర్క్యులేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇది నేనేమనుకున్నాను అంటే, సార్ ఇది సేనాగళం అని పెడదాం అంటే ఇది ఒక సమతా స్వరం అనుకో, సేనాగళం.